పేరండి? నా పేరు భద్రాజీ అండి. నేను అమలాపురం నుంచి వచ్చాను. ఆర్టిస్ట్ గా ఇక్కడ నా యొక్క ప్రయత్నాలు చేసుకుంటున్నాను. అది సంగతి. ఇప్పుడు బిగ్ బాస్ అనేది తెలుగు ఇండస్ట్రీలో ఇప్పుడు జనాలందరినీ ఎంటర్టైన్ చేయడానికి ఒక షో తీసుకొస్తున్నారు. ఆల్రెడీ ఇప్పటి నుంచి ఉంది. ఇప్పుడు బిగ్ బాస్ 8 అనేది ఈ సీజన్ లో వస్తుంది. ఇప్పుడు రేపు ఆగస్ట్ నుంచి ఇప్పుడు స్టార్ట్ అవుతుందంట. ఎలా ఫీల్ అవుతున్నారండి? బిగ్ బాస్ ఫస్ట్ ఇంట్రడ్యూస్ కూడా ఇదేదో కొత్త ప్రోగ్రాము, ఇది దీనివల్ల ఏదో పొడిచేస్తుంది, ప్రేక్షకులకి మంచి ఆనందం కలిగిస్తారు. అందుకు నాగార్జున హోస్ట్ గా చేసి మంచి ప్రమోట్ చేస్తున్నారు అన్నారు. కరెక్ట్, అందరి బాగుంది. అలా రాను నేను అందులో స్వీట్నెస్ తగ్గింది, అన్ని తగ్గినాయి, అన్ని రకాలుగా దానికి డిగ్రేడ్ అయిపోయింది. అసలు నాకు ఇప్పుడు ఒక డౌట్ వచ్చింది, అసలు ఈ బిగ్ బాస్ అనే ప్రోగ్రామ్ ని ఎందుకు పెట్టారు అంటే, ఇప్పుడు మనందరం ప్రజల వినోదం కోసం చూస్తున్నాం. మీరు వినోదం కోసం పెట్టారా? 3 పిల్లల లంచరత్నాలు చూసి పెట్టారా? మనస్పర్ధలతో ఎలా పెట్టారా? ఏంటి లేకపోతే కళాకారులు అందరినీ ఒక 64 కళలు ఉన్నాయి, లలిత కళలని, అలాంటి కళలు మీరు ఏమన్నా చూపిస్తే తెలియనోడికి తెలుస్తుంది. ఇప్పుడు సపోజ్ చాలా మందికి టౌన్ ఉన్నారనుకోండి, నాటకాల గురించి పెద్దగా తెలియదు, పౌరాణిక నాటకాలు తెలియదు, సాంఘిక నాటకాలు తెలియదు, ఎన్నో హరికథలు, బుర్ర కథలు అనేక రకాలు ఉన్నాయి. అలాంటి కథలు ఉన్నాయి. అలాంటి నిష్ణాతులైన వాళ్ళు ముసలి అయిపోయి తిండి తిప్పలు లేకుండా వాళ్ళు ఏడుస్తున్నారు, చాలా సిద్ధంగా ఉన్నారు. అలాంటి కళాకారుల్ని, అలాగే IAS IPS పెద్ద పెద్ద కేడర్లో వాళ్ళు మేము నిష్ణాతులై మంచి తెలివితేటలు తెలివిగా అడ్మినిస్ట్రేషన్ నడిపి మన ప్రజల యొక్క మంచితనం కోసం, అభివృద్ధి కోసం ఎన్నో పథకాలు వేసి వాళ్ళు చేశారు. అలాంటి రిటైర్ అయిపోయి ఉన్నారు ఇంటి దగ్గర. అలాంటి వాళ్ళు కలుసుకుని అలాంటి వాళ్ళతో ఇలాంటి ప్రోగ్రాం పెట్టండి. మీరు బిగ్ బాస్ అనే పెట్టక్కర్లేదు, ఇంకే వేరే ప్రోగ్రాం పెట్టండి. అలా పెట్టి ప్రజలకి మంచి చైతన్యం తీసుకురండి. విద్యార్థులు ఉన్నారు, IASకి వెళ్తారు, IPSకి వెళ్తారు, 10 సార్లు 15 సార్లు ఆ టెస్ట్లకు వెళ్తే పాస్ అవ్వలేకపోతున్నారు. వాళ్ళు వేలాది రూపాయలు, లక్షలాది రూపాయలు వాళ్ళు కోర్సులు చేసి 5 years లాంగ్ టర్మ్ కోసం, షార్ట్ టర్మ్ వచ్చి ఫెయిల్ అవుతున్నారు. అలాంటి వాళ్ళకి ఇలా నిష్ణాతులైన IPS IAS క్యాండిడేట్ని ఎంతో మంది కోకోలో ఉన్నారు, మహామేధావులు, వాళ్ళందరినీ అసెంబ్లీ చేసి వాళ్ళకి ట్రైనింగ్ ఇప్పించండి. అలాంటి ట్రైనింగ్ ఇవ్వడానికి ఎంతో కొంత డబ్బులు ఇవ్వాలి కదా, జీతం, అలాంటివి పెట్టుకోండి. అలాంటి చేసి ఇలాంటి యువతను మెనుగు తీస్తే ఈ దేశమేంటి, మొత్తం ప్రపంచమేంటి అద్భుతంగా పైకి వస్తుంది. అంతేగాని మీరు చెప్తున్నారు కదా ఇవన్నీ మంచిగా చేయాలి, ఇలా ట్రైనింగ్ ఇవ్వాలి, పేదవాళ్ళు ఆడుకోవాలి, మంచి చూపించాలంటారు కదా. అంటే బిగ్ బాస్ మీకు నచ్చలేదా? నచ్చలేదంటే నచ్చలేదని చెప్తాను. ఎందుకంటే ఎందుకు నచ్చలేదు? ఎందుకు నచ్చదంటే మీకు చెప్పనా, మీరు చూస్తున్నారు కదా, అలా పనికి మాలిన గేమ్స్ పెట్టి ఆ పరిగెట్టడాలు, ఆ కాలు ధర పడిపోవడాలు, నువ్వే కాలు ఎట్టి చూసేవాడు, అన్నం వండేటప్పుడు నువ్వు అన్నం ఎక్కువ తినేసావు, దాచేసుకుంటున్నావని, మాకు ఆకలిగా ఎడుతున్నావని, ఇవన్నీ కావాల్సిన డ్రామాలే తప్ప ఇవి పచ్చింది అబద్ధాలు. డ్రామాలు అంటారు కదా, డ్రామాలు అంటే ఎందుకంటే డ్రామాలు వేయాల్సిన అవసరం ఉంది, రియాలిటీగా ఆడుతున్నారు అలా అనుకుంటున్నారు మీరు. ఇలా అయిపోతారు, అయిపోతే వాళ్ళ ప్రైజ్ వస్తుంది, ఆ 1,50,00,000 కోటి రూపాయలు పట్టుకుని వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతారు. వాళ్ళు ఒక ఇలాగ ఓడిపోయిన వాళ్ళు బయటకు వచ్చి వాళ్ళు స్టేట్మెంట్లు ఇస్తున్నారు. ఎప్పుడైనా విన్నారా మీరు? ఏమని ఇస్తున్నారు? వినలేదు. విని చెప్పండి. వాళ్ళు బయటకు వచ్చిన తర్వాత ఇదంతా పెద్ద బోగస్ అండి, ఇదన్నీ ముందుగా ఫిక్స్ అయిపోతారు ఎవరికి ప్రైజ్ ఇవ్వాలో. ఇదంతా డ్రామా అన్నవాళ్ళు ఎంతమంది ఉన్నారని మీకు చూడండి. ఇప్పుడు మీకు బిగ్ బాస్ ఆఫర్ వస్తే మీరు వెళ్తారా? లేదు, నేను డెఫినెట్ గా వెళ్తాను. నేను ఇప్పుడు చెప్పాను చూసారా, అలాంటి పాయింట్ మీద చెప్పి డెఫినెట్ గా వెళ్తాను. ఒక ఆర్టిస్ట్ గా పైకి రావాలంటే వాడు ఏ రకమైన పద్ధతిగా ఉండాలి, ఎలా చేయాలి, ఏంటి, వాడు అభివృద్ధికి రావాలంటే ఏం చేయాలి, అలాంటి వాటి మీద మన హైదరాబాద్ లో కూడా ఎన్నో ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లు పెద్ద పెద్ద గొప్ప ఉన్నారు. చచ్చిపోయిన దేవదాస్ కనకాల అలాంటి వాళ్ళు పెద్ద వాళ్ళు ఉన్నారు. అలాంటి వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. ఈ ఫిల్మ్ సొసైటీ ఉంది. అలాంటిలో కొంతమంది చాలా మంది ఉన్నారు. అలాంటి వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వండి. ఆర్టిస్టులు ఇవ్వాలి, మంచి ఆర్టిస్టులు. నేను ఒక ఆర్టిస్ట్ అంటే సినిమా ఆర్టిస్ట్ అని కాదు, ప్రతి ఫీల్డ్ లో 64 కళలోనూ ఆర్టిస్టులు ఉన్నారు. 64 కళలు అభివృద్ధి చేయండి. అభివృద్ధి జరిగితే ఎవరికి మంచిది? మన దేశానికి మంచిది. మనకి ప్రపంచం మన గొప్ప, ఇండియా ఆల్రెడీ గొప్ప దేశం, ఇంకా గొప్ప దేశం అవుతుంది, కళ నిర్ణయం అవుతుంది. కాబట్టి ఆ పాయింట్ మీద వెళ్ళండి. అంటే ఇప్పుడు మీరు బిగ్ బాస్ రూల్స్ మార్చాలంటారా? రూల్స్ మాత్రం పందమే మార్చాలి, దాని యొక్క ముఖ్య ఉద్దేశమే మార్చాలి. అంటే మీరేమనుకుంటున్నారు? నేను జరిగేది ఏంటనుకుంటున్నారు మీరైతే? ఇదంతా పబ్లిసిటీ స్టంట్. దీనివల్ల ఎక్కువ మంది వ్యూస్ వస్తాయి. ఆ వ్యూస్ లో డబ్బులు సంపాదిద్దాం. మీరు 50 రూపాయలు సంపాదించే 10 రూపాయలు ఖర్చు పెట్టి వాళ్ళు ప్రైజ్ ఇస్తారు, ఇక మిగిలిదంతా 40 రూపాయలు. ఇదొక బిజినెస్ లో ఒక భాగం మాత్రమే. ఇది ప్రజలకు ఉపయోగపడే ప్రోగ్రాం కాదు.